స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు DJ Shabir. JD Creations. నేను ఒక టికెట్ తీసుకున్నాను. నా దగ్గర అసలు మా ఇంట్లో చెప్తాను. ₹1,00,000 దొరికితే బాగుంటుంది. నా హక్కు దొరికితే బాగుంది. మొక్కలు చేసి దేవుడు ఎప్పుడు కనిపెడతాడా? పాలమూరు బంగారు భూమిలా మారబోతుందంటున్నారు. వజ్రపు కాంతులతో మెరిసిపోతుందంటున్నాడు. కరువు కాటకాల పేరు మాసిపోయి శరీరపతల ప్రాంతంగా వెలిగిపోతుందంటున్నాడు. ఇదంతా సమీప భవిష్యత్తులోనే సాధ్యమవుతుందని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ జరగబోతున్నది ఏంటి? పాలమూరు జిల్లా రాతను, అక్కడి ప్రజల నుదుటి గీతను మార్చబోతున్న అద్భుతం ఏమై ఉంటుంది? మహబూబ్నగర్ జిల్లాలో బంగారు పంట పండబోతోంది. కరువు కోరల్లో చిక్కిన ప్రాంతంలో ఖరీదు కట్టలేని పంట సాగులోకి రాబోతోంది. పాలమూరు ప్రజల పంట పండేలా వజ్రాల పంట పండబోతోంది. అవును, మహబూబ్ నగర్ జిల్లాను వంతులేని అదృష్టం వరించబోతోంది. అపార సంపదకు పాలమూరు జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలవబోతోందని, జిల్లా కడుపులో వెలకట్టలేని వజ్రాల గనులున్నాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అప్పులు ఉన్నారా మనం వారికి వెళ్ళిపోదాం బాగా. ఒక్క ఉద్యోగం దొరికినా చాలరా మామ. మన లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. అప్పులు తీరిపోతే ఒక మంచి జాబ్ పెడితే మంచి చూసుకోవచ్చు. రాయా మామ, పోదాం. అక్కడ 3 రోజులు ఉండాల్సి వచ్చిందిరా మామ. ఎన్ని రోజులైనా పర్లేదు మామ. ఒక్క డైమండ్ దొరికితే చాలరా, మన లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. ఒక్క డైమండ్ ఆలోచించు. జీవితంలో రిస్క్ తీసుకోవాలి మామ. సరే మామ. అరే
రెడీ ఒకసారి నాకు చూద్దాం చల్లాలో చల్లాలి क्या लाल रहा वज्राल किती आला होता మామ వజ్రాలు దొరుకుతాయి అంటావా నాకైతే దొరికితే నమ్మకం మీద వస్తున్నాను. అందుకే ఇప్పుడు దొరుకుతాయి అనిపిస్తుంది అప్పులు తీర్చే ఎలాగో చాలు. ఒక్క వజ్రం దొరికినా చాలు మామ దాంట్లో 1% దొరికినా చాలు, లైఫ్ సెటిల్ అయిపోద్ది. మంచి బిజినెస్ పెట్టుకో మామ రూట్ కన్ఫ్యూజ్ ఉంది మ్యాప్ పేరు లేదు మా దారి ఆడ పడిపోయినట్టుంది. దరిద్రమే. మామ నాకు అక్కడ దాకా గుర్తుంది మామ ఐదు దాకా దాకా వెళ్దాం మామ. ఓకే దేవుడు దొరికితే అదే అదృష్టం. నాకు గుర్తుంది మామ అక్కడ దాకా వెళ్దాం మ్యాప్ పడేసాను. రైట్ తీసుకోవాలి రైట్ తీసుకోవాలి సరే అలాగే ఉంది అడవిలా దట్టమైన అడవిలా ఉంది శివా. వచ్చి మ్యాప్లో చూసిన ఇల్లు అదే మామ
చేసి అయిపోయేంత ముందు ఎవరు వచ్చినట్టున్నారు. ఇక్కడ దుప్పటి కూడా ఉంది. ఈరోజు ఇక్కడే పొద్దున్నే బయలుదేరాము. పొద్దున్నే ఇంకా ఇటు నుంచి కొంచెం ముందుకెళ్తే వచ్చేసిద్ది. ఎంత శబ్దం వచ్చిందిరా. శివ ఎవరో వచ్చినట్టున్నారా. కాజా కాజా బయటికి వెళ్తావా? కాజా ఎవరెవరు వేశారు? కాజా కాజా పక్కన ఏదో డోర్ ఉంది. కాజా 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 ఏమైందా? ఏంటి వచ్చేసావు? రాత్రి ఎవరు ఎవరురా? ఎవరో మామ కొట్టి ఇల్లులో రాత్రి ఈ ప్రమాదం కొట్టామా? నిద్రలో వచ్చా. ఎవరు కొట్టారు దామా నీ భ్రమలే మామ అది. ఏమో కాదురా శివ, నిజం శివ. ఎవరో కాదులే కొట్టినట్టే మామ. ఉంది శివ. మనం ఎట్టగానే వదిలా తీసుకెళ్ళాలి మామ. ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం మామ. ఇంకొకసేపు దగ్గరకు వచ్చేసాం. తీసుకొని వెళ్ళిపోదాం మామ. వెళ్ళిపోదాం. లాస్ట్ ఇంక మన దగ్గరికి వచ్చేసాం. మ్యాప్లో చూసిన విధంగా ఈ ఇల్లు తర్వాత ఒక ఎక్స్ మార్క్ అనేది ఒకటి వచ్చింది. అక్కడ తవ్వేద్దాం. ఉంటే మన లైఫ్లు బాగుంటాయి మనం. వెళ్ళిపోదాం. సరేనా? అనవసరంగా మ్యాప్ పడిపోయింది శివ. తప్పు చేశాను. గుర్తుంది మనం. వెళ్ళిపోదాం. మా మ్యాప్లో చూపించిన చెట్టు ఇదేరా. ఇదే చెట్టు దీని కింద కింద ఆడ ఎక్స్ మార్క్ ఉండాలి మామ. ఎత్తుకో ఎక్స్ మార్క్ ఉంది. దాని కింద వజ్రాలు ఉన్నాయి. టీవీలో చూపారు మామ. అది చూస్తే మనకి ఎక్స్ మార్క్ ఉండిద్ది మామ. ఒక ఏ శివ ఇట్లా. ఇదే మామ. ఇక్కడే తవ్వాలి మామ. ఒక్క ఏదైనా తీసుకురావా? ఇదిగో నీ దగ్గర ఉంటుంది చూడు.
మామా డైమండ్ డైమండ్ మామా చూడు మామా దొరికినాయిరా డైమండ్స్. మామా డైమండ్స్ రా దొరికేసినారా రే. ఇంకా మన పంట పండిపోయింది. మామా డైమండ్స్ రా ఒక్కోటి. ఇంకా మనకి 50 లక్షలు వచ్చినట్టే మామా. ఇంకా మనం చాలు మామా, చాలు మామా. బాక్స్ లో పెట్టేసారా? సరే మామా. జాగ్రత్తగా ఉంచాలి, జేబులో పెట్టుకున్నావా? గుర్తుందా? మనం డైరెక్ట్ హైవే మీదకి వెళ్ళిపోతాం. మనం ఇటు నుంచి హైవే మీదకి వెళ్ళి ఆ వజ్రాలను వాడికి ఇచ్చేసి ఇంకా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. మన లైఫ్ సెటిల్ అయిపోయింది మామా. చాలు మామ, చాలా హ్యాపీ హ్యాపీ. ఎవ్వడికి భయపడేది లేదు. వచ్చేసింది దారి, వచ్చేసింది మామ. ఇంకా మనం అది ఎక్కి వెళ్ళిపోదాం మామ. ఇప్పటి నుంచి హీరోలే మామ. ఇంకా మన ఎవడు అప్పుడు మనకన్నా బిలియన్స్ ఎవడు ఉన్నాడు. ఇంకా వజ్రాలను అమ్మేసి కోట్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు. లైఫ్ సెటిల్ అయిపోయింది చాలా మనకంటే. ఏ కష్టం ఎదురొచ్చినా ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.